ఈరోజు మనము శ్రీల ప్రభుపాద వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 4వ అధ్యాయము 15 మరియు 16 శ్లోకాలను చర్చిస్తున్నాం. నిన్న మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. యుగాల యొక్క క్రమము గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ యుగాల క్రమంలో మారిన పరిస్థితుల గురించి మనం చెప్పుకున్నాం. ఏం జరిగింది? మామూలుగా అయితే యుగాలు శాస్త్రబద్ధంగా ఎలా ఉంటాయని చెప్పుకున్నాము. ఎవరైనా ఈ 4 యుగాల సీక్వెన్స్ చెప్పగలుగుతారా? వేదాలలో ఉన్నది ఏమిటి? ఈ మధ్య కాలంలో జరిగింది ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. యెస్ మాతాజీ. సత్యయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగము ప్రభుజీ. యాక్చువల్ గా పురాణాన్ని కరెక్ట్. కానీ అది పరిస్థితుల అనుసారం భగవంతుడి కోసం మనకి త్రేతాయుగం సెకండ్ కి వెళ్ళింది, ద్వాపర యుగం థర్డ్ కి వచ్చింది. వెరీ గుడ్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా థ్యాంక్ యూ. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అలాంటి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడడానికి కారణము భగవంతుడైన శ్రీకృష్ణుడి ఆవిర్భావము అని కూడా మనం నేర్చుకున్నాము. అది బ్రహ్మ యొక్క ఒక రోజులోని 28వ చతుర్యుగము ప్రాప్తిస్తున్నప్పుడు ఆ మార్పు జరుగుతుంది అని కూడా మనం చెప్పుకున్నాం. సో అలాంటి స్థితిలో వ్యాసదేవుడు ఎప్పుడు జన్మించారు అనే విషయం కూడా మనం చర్చించుకున్నాం. అంతకుముందు శ్లోకంలో వ్యాసదేవుడు త్రిసంధ్య కాలము అంటే ఆ యుగానికి యుగానికి మధ్య జరుగుతున్నటువంటి మార్పు సమయంలో, ఆ సంధ్యా సమయంలో త్రిసంధ్య కాలము అంటే ఇంతకు ముందు యుగము, ఈ యుగము, ఈ రెండింటి మధ్యలో మార్పు జరుగుతున్నటువంటి సమయం మూడవ సంధ్య అని చెప్పుకున్నాము. ఆ సమయంలో వ్యాస మహాముని ఆవిర్భవించారు అని కూడా చెప్పుకున్నాము. పరాశరముని యొక్క పుత్రునిగా ఆవిర్భవించారు వ్యాస మహాముని. వ్యాసుడు ఒకరోజు తన ఉదయకాలపు కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని సరస్వతీ నదీ తీరంలో, అది బద్రికాశ్రమానికి దరిదాపుల్లో ఉంది అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి విశదీకరించి చెబుతున్నాడు. హిమాలయ పర్వతాలకి దగ్గరలో బద్రికాశ్రమం ఉంది. బద్రికాశ్రమానికి దగ్గరలోనే సరస్వతి నదీ తీరం ఉంది. వ్యాసదేవుడు బద్రికాశ్రమంలో వసించేవారని మనకి ఈ శ్లోకం ద్వారా విదితమవుతుంది. ఒకానొక రోజు ఉదయం లేవగానే శ్రీ వ్యాస మహాముని సరస్వతి నదీ తీరంలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. అలా ఋషులు మునులు వాళ్ళ ఆలోచన అంతా కూడాను దేని మీద ఉంటుంది? నిజంగా మనం పరోపకారం గురించి మాట్లాడుకుంటాం కదా, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం గురించి. ఇలాంటి మునులు, యోగులు అందరూ కూడాను ప్రతి క్షణము మానవాళి యొక్క ఉన్నతి గురించి ఆలోచిస్తూ ఉంటారు. సత్యం ఒకసారి అర్థమైన తర్వాత మిగిలిన వాళ్ళంతా దాన్ని పాటించకపోతే మనం చూస్తూ ఉంటాం కదా. మన ఎదురుగానే మనకు తెలియని వ్యక్తులు ఒక్కొక్కసారి ఎదురుగా గొయ్యి ఉందనుకోండి, మనం చూసాము. ఇంకో వ్యక్తి అలాగా వస్తున్నప్పుడు ఆ వ్యక్తి చూడకపోతే ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా కూడా ముందు గొయ్యి ఉందండి చూసుకోండి అని చెప్తాం. అవునా? వాళ్ళెవరో తెలియదు కదా. ప్రత్యేకమైన ఏదైనా కోరికని ఆశించాము మనం అక్కడ లేదు. అక్కడ ఎదురుగా గొయ్యింది, ఎదురుగా వస్తున్న వ్యక్తి చూడలేదు, దాంట్లో పడిపోతాడు. కాబట్టి వెంటనే మనం గొయ్యింది చూసుకోండి. అదే విధంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి యోగులు కానివ్వండి, మునులు కానివ్వండి, సత్యాన్ని గ్రహించి ఉంటారు కాబట్టి జీవన స్థితులు ఎలా ఉన్నాయి, ఈ యుగంలో ఎలా ఉంది, మరు యుగంలో ఎలా ఉండబోతుంది వాళ్ళు చూడగలుగుతారు. ముక్త పురుషులైన వాళ్ళు మనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని తిలకించగలుగుతారు. తిలకించడము అంటే మానవ జీవన స్థితులని అర్థం చేసుకోగలుగుతారు. అలాగే వ్యాసముని అలా ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తుంటే అతనికి రాబో కాలంలో జరిగేటువంటి దుష్కర పరిస్థితుల గురించి అవగతం ఏర్పడుతోంది. ఈ స్థితులన్నీ కూడాను భౌతిక జీవితంలో ఉన్నటువంటి భౌతిక జీవన విధానంలో కలిగేటువంటి మార్పులు సహజమే. 4 యుగాలు
ఒక స్థితిని బట్టి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము రావడము అనేటువంటిది ఆయన గమనించగలిగారు. దానిలో మానవుల యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో దుర్భరమైన పరిస్థితిని కూడా ఆయన చూడగలిగాడు. కలియుగంలో ఉండేటువంటి అనేక రకమైనటువంటి అవకతవక జీవన విధానం గురించి ఆయన తిలకించారు. అందుకని వీళ్ళందరి ఉద్ధరణకి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఉద్ధరణ సహాయము అంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందిన వ్యక్తులు ఎలాంటి ఉద్ధరణను స్వీకరిస్తారు? వ్యక్తులకు లభించేటువంటి శాశ్వతమైనటువంటి ఉపయోగం గురించి ఆలోచిస్తారు. భౌతికమైన తాత్కాలికమైన విషయాల గురించి కాదు. అవి చాలా సులభంగా తీరిపోతాయి అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే భౌతిక ప్రపంచాన్ని అంతా కూడా సృష్టించింది భగవంతుడే స్వయంగా. దీనికి కావలసినవి కూడా సమకూర్చగలిగేటువంటి శక్తియుక్తులన్నీ కూడా భగవంతునికి ఉన్నాయి. చేస్తున్నాడు కూడా. అందుకని ఈ భౌతికంగా కొన్ని ఎక్కువైపోయాయి, కొన్ని తక్కువైపోయిన వాటి గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు దేని మీద మనసును కేంద్రీకరించి బాగోగులను ఎలా చూస్తారు? జీవాత్మ యొక్క శాశ్వత స్థితిని గురించి చూస్తారు. ఈ బద్ధ జీవితం నుంచి ఈ జీవాత్మలన్నీ కూడాను ఎలా ముక్తి పొందగలుగుతాయి, తమ నిజమైన స్థితిని ఎలా తెలుసుకోగలుగుతాయి అనేటువంటి ఆలోచనలో వాళ్ళెప్పుడు చింతిస్తూ ఉంటారు. చాలా మంది శ్రీల ప్రభుపాదుల వారిచే స్వయంగా చెప్పిన విషయం మనము ప్రభుపాదుల వారి లీల ద్వారా మనం తెలుసుకుంటాము. చాలా మంది ప్రభుపాదుల వారిని అడిగారు, హరే కృష్ణ హరే కృష్ణ అంటూ జపం చేస్తూ కూర్చుంటే సమస్యలన్నీ ఎలా తీరుతాయండి? హరే కృష్ణ జపం చేసే వాళ్ళు ఇంకా ఏ పనులు చేయరు, సోమరులు అనేటువంటి భావనలో ఉండేవారు. ప్రభుపాదుల వారు వాళ్ళకి చక్కని సమాధానం ఇచ్చారు. హరే కృష్ణ ఉద్యమంలో భాగస్వాములైన వ్యక్తులు ఊరికే కూర్చోరు, రకరకాల పనుల్లో నిమగ్నమై ఉంటారు. శ్రీల ప్రభుపాదుల వారు తన శిష్యుల గురించి వాళ్ళకు వివరిస్తూ చెప్తారు. ఉదయమే లేచి కొంతమంది అప్పుడే బుక్ డిస్ట్రిబ్యూషన్ కి రెడీ అయిపోతున్నారు. ఉదయం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేయగానే మంగళారతి జపము అయిపోయిన తర్వాత ఉదయం అల్పాహార భోజనాన్ని స్వీకరించిన వెంటనే భక్తులందరూ కూడాను ఒక గ్రూపు బయలుదేరడానికి సిద్ధమైపోయింది. ఎందుకని బుక్ డిస్ట్రిబ్యూషన్, భగవత్ శాస్త్రాన్ని వితరణ చేయడానికి వాళ్ళు బయలుదేరారు. మరికొందరు హరినామ సంకీర్తనకి బయలుదేరారు, నగర సంకీర్తనకి బయలుదేరారు. కొందరు దేవాలయంలో చేయవలసినటువంటి విగ్రహానికి, అర్చ విగ్రహానికి చేయవలసినటువంటి సేవల్లో నిమగ్నమయ్యారు. కొందరు వంట చేయడానికి వెళ్ళిపోయారు. మరికొందరు విగ్రహాల్ని చక్కగా అలంకరించడానికి కావలసిన పూలను సమకూర్చుకుంటున్నారు. ఇలాగా ఎవరు కూడాను ఊరికే కూర్చొని కూర్చొని లేరు. చాలా మంది ఏమనుకుంటారు, భక్తులున్న వాళ్ళకి ఏం పని ఏం లేదు, ఊరికే వాళ్ళ కూర్చొని జపం చేస్తుంటారు, ఊరికే జపం చేయండి అంటారు. అది అజ్ఞానంతో నిజమైన పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి సంభాషణ. కానీ భక్తులు ఎప్పుడు కూడాను నిజమైనటువంటి పనిలో నిమగ్నమై ఉంటారు. ఎలాంటి పనిలో నిమగ్నమై ఉంటారు? బద్ధ జీవులని భౌతిక ప్రపంచం నుంచి ముక్తులు చేయడానికి కావలసినటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అదేవిధంగా చూడండి, నిజమైన సహాయం చేయాలి అనేటువంటి గుణం ఏదైతే ఉందో, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడము అనేటువంటి గుణము జీవాత్మలందరిలో కూడా ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ గుణము? స్వయంగా భగవంతుడి నుంచి వస్తుంది. మనం కూడా భగవంతుని అంశ కాబట్టి. జీవాత్మలందరినీ కూడా ఉద్ధరించాలి అనేటువంటి భావన ఎక్కడుంది? భగవంతుడిలో ఉంది. ఆ స్థితి మానవ జీవితాన్ని స్వీకరించు, మానవ శరీరంలో ఉన్న జీవాత్మ కూడా దాన్ని అనుభూతి చెందుతుంది. కానీ ఏ సహాయం నిజమైన సహాయము అనేటువంటి జ్ఞానం లేకపోవడం మూలంగా మనం ఏవో భౌతికమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఇలాంటివన్నీ. కానీ నిజంగా రక్షించవలసింది ఏమిటంటే, నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించాలి అంటే ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి దీని గురించి నేర్చుకుంటే మనకి చెప్తారు. ఏమంటే తెలిసిన, నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తిని వాళ్ళ డ్రెస్ పట్టుకొని లాగకూడదు. ఎందుకంటే డ్రెస్ చినిగిపోవచ్చు.
అలా చినిగిపోతే వెంటనే మళ్ళీ మునిగిపోతారు. అందుకని ఏం చెప్తారు అంటే, నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించాలంటే జుట్టు పట్టుకొని పైకి లాగాలి. అప్పుడు ఆ వ్యక్తిని రక్షించగలుగుతాము. కానీ జస్ట్‌ని రక్షించడానికి ప్రయత్నం చేయడము అవివేకం అవుతుంది. అదే విధంగా ఎప్పుడైతే మనం సత్యాన్ని అర్థం చేసుకుంటామో, మనం ఈ శరీరంలో ఉన్నాం. ఈ శరీరం ఒక దుస్తుల్లాంటిది. ఈ శరీరాన్ని రక్షిస్తే ప్రయోజనం ఏముంది? నాశనకారి. ఎప్పుడైనా కూడా అది నాశనం అయిపోతుంది. రక్షించవలసింది ఎవరిని? ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని రక్షించాలి. ఆ ఆత్మని రక్షించడానికి కావలసిన విధి విధానాలని జ్ఞానులు, యోగులు, భక్తులు ఎప్పుడు కూడాను ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధి విధానాన్ని జనబాహుళ్యంలో ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వ్యాసుడు ఈ స్థితిని గమనించగలిగాడు, గ్రహించగలిగాడు. కలియుగంలో జరగబోయేటువంటి అనర్థాలని అర్థం చేసుకోగలిగాడు. దీని నుంచి వ్యక్తులను రక్షించడం ఎలా అనే ఆలోచనలో నిమగ్నమయ్యాడు. అప్పటి వరకి శ్రీల వ్యాసదేవుడు ఈ స్థితిలో కూర్చొని ధ్యానం చేస్తూ భవిష్యత్తు కాలాల గురించి ఆలోచించేంత వరకి వేదాలన్నింటినీ కూడా శృతి ద్వారా విని గ్రహించగలిగే వాళ్ళు మనుషులందరూ కూడా. వేదాలకి పుస్తక రూపము అనేది ఇవ్వబడలేదు. కానీ మనుషులలో ఉండేటువంటి అల్ప జ్ఞానాన్ని ఆయన చూడగలిగాడు. కలియుగంలో జరిగేటువంటి రకరకాలైనటువంటి విపత్తుల గురించి ఆయన ఆలోచించగలిగాడు. అలాంటి స్థితిలో వ్యక్తులు ఈ జ్ఞానాన్ని ఎలా సంతృప్తించుకోగలుగుతారు, తద్వారా తమ జీవన విధానంలో మార్పుని ఎలా చేసుకోగలుగుతారు అనేటువంటి చింత ఆయనలో కలిగింది. చూసారా, భక్తులైన వాళ్ళు ప్రజల బాగోగుల గురించి ఆలోచించరు అనేటువంటిది చాలా అసత్యకరమైనటువంటి వాక్యం. వాళ్ళు చేసే పని ఏమిటి అంటే, ఎప్పుడు కూడా ప్రజల బాగోగుల గురించి మాత్రమే ఆలోచిస్తారు. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు అలా కాకపోతే, మనం చాలా సార్లు ఈ విషయం చర్చించుకున్నాము. 60 నుంచి 70 మధ్యలో ఉన్న వయస్సులో ఎంతో కష్ట నష్టాల కోర్చి ప్రపంచమంతా తిరగాల్సిన అవసరం ఏముంది? ఈ పరిజ్ఞానం ముఖ్యమైంది. సరే, నాకిది తెలిసిపోయింది. దీంట్లో ఆసక్తి కూడా ఉంది. సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరించాను. హాయిగా బృందావనంలో ఒక కుటీరం ఏర్పరచుకొని, ఆయనకెలాగో అక్కడ కుటీరం కూడా ఉంది. రూపగోస్వామి సమాధి మందిరానికి ఎదురుగా కుటీరం ఉంది. సో, హాయిగా దాంట్లో కూర్చొని రోజు జపం చేసుకుని ఆనందాన్ని అనుభవించొచ్చు. కానీ ఆ పని చేయలేదే. అది నిజమైన సహాయము. ఈ భాగవత ధర్మాన్ని ప్రపంచానికంతా కూడాను తనకు వ్యక్తిగతంగా ఎన్నో అసౌకర్యాలు కలుగుతున్నాయి. ఆ వయస్సులో ప్రయాణం చేయడానికి కావలసినటువంటి వనరులు, ఆర్థిక స్తోమత కూడా లేదు. విమానంలో వెళ్లి ఉండుంటే ఆ సమయంలో కూడాను 20-25 గంటల మధ్య కాలంలో హాయిగా అమెరికాలో దిగిపోయి ఉండేవారు. విమాన టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేనటువంటి స్థితి, ఆర్థిక స్తోమత లేదు. సన్యాసాశ్రమంలో ఉన్నారు. ఆయన దగ్గర ఏమీ లేదు. అయినా కూడా ప్రపంచానికి భగవంతుని సందేశాన్ని అందించాలి అనేటువంటి కోరికతోని వాణిజ్య నౌకలో ప్రయాణం చేశారు. చూడండి, వాణిజ్య నౌకలో 30 రోజుల పైచిలుకు ప్రయాణం. ఎందుకు చేశారు? నిజంగా కూడాను మానవాళి యొక్క క్షేమాన్ని ఆకాంక్షించాడు కాబట్టి ఆ పని చేశారు. మనం చాలా సార్లు సహాయము అంటే మన పరిధిలో చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే శాస్త్ర పరిజ్ఞానం లేదు కాబట్టి వ్యక్తులు సహాయం అంటే ఏమనుకుంటారు? వాడు పడిపోయాడండి, లేపండి, వాడికి ఆకలిస్తుందండి, అన్నం పెట్టండి, వాడికి డ్రెస్ లేదండి, కొట్టించండి. ఇవన్నీ చాలా భౌతికమైన సూపర్ఫిషియల్ సహాయాలు. ఇవి మనం చేయకపోయినా కూడా వాళ్ళు బతికేస్తారో అయిపోతుంది. నిజంగా చేయవలసిన సహాయం ఏమిటి? నువ్వు ఈ శరీరం కాదు, ఆత్మ అనే పరిజ్ఞానాన్ని వాళ్ళకి కలుగజేయడము, తద్వారా వాళ్ళ నిజ స్థితిని తెలియజేయగలగదు. తద్వారా వాళ్ళు చేయవలసినటువంటి విద్యుక్త ధర్మంలో వాళ్ళ నియుక్తులను చేయడమే నిజమైన సహాయం.
దీనికి సంబంధించినటువంటి చైతన్యం లేని కారణంగా ఆ వ్యక్తులు అనుకుంటారు సహాయము అంటే భౌతికంగా చేసే సహాయము అని. భౌతికంగా చేసే సహాయం గురించి మనం అసలు ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. భక్తి మార్గంలోకి ఎవరైనా వస్తున్నారనుకోండి, ఒక వ్యక్తి పూర్తిగా అలమటిస్తూ ఏకాకిగా ఎక్కడా కూడా ఆహారం లభించక ఆకలేస్తుంది అంటూ ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి, వాళ్ళ ముందు అదేంటి నువ్వు ఈ శరీరం కాదు ఆత్మ కాబట్టి దాని గురించి పట్టించుకోకండి అని ఎవ్వరూ చెప్పరు. ముందు వాళ్ళకి ఏం చేస్తారు? ప్రసాదాన్ని ఇస్తారు. భుజించడానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పరుస్తారు. దాని గురించి ప్రత్యేకంగా నేను సహాయం చేస్తున్నాను, ఈ సహాయం చేయండి అని చెప్పక్కర్లేదు. అది మామూలుగా జరిగిపోయే సంఘటన. అది చేసి వాళ్ళకి ఏం చెప్తారు? భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తారు. కాబట్టి ఇది మామూలుగా సహజంగా జరిగిపోయేటువంటి ప్రక్రియ గురించి ప్రత్యేకమైన శ్రద్ధని, ఆసక్తిని పెట్టి మన జీవితాన్నంతా కూడాను అన్నార్థులకి అన్నం పెట్టడము అనేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయామనుకోండి, భక్తి మార్గానికి సంబంధించిన పరిజ్ఞానం లేకుండా మనం కాస్త పుణ్యకార్యాల్ని, పుణ్య ఫలితాల్ని పొందవచ్చు. నిజానికి ఏం జరుగుతుంది అంటే కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనం అలాగా వాళ్ళకి చాలా మందికి సహాయం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళందరూ కూడాను మనకి రుణపడిపోతారు. మనం ఆ రుణాన్ని మళ్ళీ స్వీకరించాలి కదా! అందుకని మనం జన్మెత్తుతాం. ఒక్క జన్మ కాదు. మీరు 1,00,00,000 మందికి సహాయం చేశారనుకుందాం. వాళ్ళందరూ కూడా రుణపడిపోయారు. వాళ్ళ రుణాన్ని కూడా వాళ్ళు తీర్చుకోవాలి. కాబట్టి వాళ్ళ ఆ 1,00,00,000 మందికి మళ్ళీ మీరు ఏ సంతానంగానో జన్మించవచ్చు. ఎందుకంటే సంతానంగా జన్మిస్తే తల్లిదండ్రులు వద్దు అనుకున్నా కూడా సేవ చేయాల్సి ఉంటుంది. తద్వారా రుణం తీర్చుకోబడుతుంది. కర్మ సిద్ధాంతాన్ని సక్రమంగా మనం అర్థం చేసుకొని వేదశాస్త్రాల్లో నిర్దేశించబడినటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైతే మనం నిజంగా ప్రపంచం మొత్తానికి ఉన్నతమైన సేవను అందించగలుగుతాం. అలాంటి సేవ గురించి ప్రత్యేకంగా ఎవరు కూడా ఎవరికి చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతాడో అలాంటి వ్యక్తి ఇతరులందరి గురించి కూడా ఆలోచిస్తాడు. ఎలాంటి ఆలోచన? తాత్కాలికమైనది కాదు. శాశ్వతమైన ఉన్నతికి కావాల్సినటువంటి ఆలోచనని చేస్తూ ఉంటాడు. అదే విషయాన్ని ఇప్పుడు శ్రీల వ్యాస మహాముని కూడా చేస్తున్నారు. కలియుగంలో కలియుగ వాసులకి పరిజ్ఞానం ఉండదు, శుచి ఉండదు, శుభ్రత ఉండదు, జ్ఞానం ఉండదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఆయు క్షీణించిపోతుంది. ఇలాంటి జీవన విధానంలో కొనసాగుతున్నటువంటి జీవాత్మ ఉన్నత స్థితిని ఎలా పొందగలుగుతుంది? ఏం చేస్తే వాళ్ళ ఉద్ధరణ సాధ్యమవుతుంది అని ఆలోచిస్తున్నారు. చూడండి, రాబోయే కాలంలో జరగబోయే విపత్తును గ్రహించి ఆ విపత్తు నుంచి మానవాళి మొత్తాన్ని కూడా ఎలా రక్షించగలము అని ఆలోచిస్తున్నాడు. అంతకన్నా గొప్ప సహాయం ఏదైనా ఉంటుందా? అలా కాకుండా వ్యాసముని మామూలుగా ఇప్పుడు కామ్యకర్మల్లో నిమగ్నమైన వ్యక్తులను అడిగితే, ఎందుకండి అప్పుడే ఆ చుట్టుపక్కల బద్రికాశ్రమంలో చుట్టుపక్కల ఎవరైనా ఆహారం లేకుండా ఉన్నారేమో చూసి వాళ్ళకి భోజనం పెడితే సరిపోయేది కదా! అది చాలా గొప్ప సహాయం కదా! ఆలోచించండి. అది గొప్ప సహాయమా? లేకపోతే భావి తరాలకి కూడాను, మొత్తం మానవాళికి కూడాను ఒక దుర్భరమైనటువంటి స్థితి నుంచి బయటపడడానికి కావలసినటువంటి సౌకర్యాల్ని ఎలా కల్పించాలి? ఒక సంవత్సరానికి, ఒక జీవిత కాలానికి కాదు. యుగాలకి సరిపోయేటువంటి యుగాల్లో ఆవిర్భవిస్తున్నటువంటి ఈ బద్ధజీవుల స్థితిని, వాళ్ళ స్థితి నుంచి ముక్తుల్ని ఎలా చేయాలి అని ఆలోచించడం ఎంత ఉన్నతమైనటువంటి స్థితి, ఎంత ఉన్నతమైనటువంటి సహాయం ఆలోచించండి. అలాంటి సహాయాన్ని చేయడానికి వ్యాసుడు సిద్ధపడ్డాడు. అందుకని మనము భక్తి మార్గంలో స్థిరపడిన ఏ వ్యక్తులని చూసినా కూడా మనకి స్పష్టంగా అవగతమవుతుంది. మానవాళికి ఉన్నతమైన సహాయం చేసేటువంటి పరిస్థితికి సిద్ధపడతారు వాళ్ళు అని. మానవాళికి ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య ఏమిటి అంటే, ఎవరైనా చెప్తారా? మానవాళికి ఉన్నటువంటి పెద్ద ముఖ్యమైన సమస్య ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. జన్మమృత్యు జరా వ్యాధి ప్రభుజీ. హరి బోల్. వెరీ నైస్ మాతాజీ. మానవులకు ఉన్నటువంటి పెద్ద సమస్య జీవాత్మలకన్నిటికీ ఉన్నది. కానీ మానవ శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ
గ్రహించి దాని నుంచి ముక్తి పొందగలదు, ఉన్నటువంటి సమస్యని పరిష్కరించుకోగలదు. ఆ సమస్య ఏంటి అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఈ సమస్యని, మూల సమస్యని పరిష్కరించాలనుకోండి, ఇక్కడ జన్మనే లేదు. అప్పుడు ఆకలి ఎక్కడుంది? అప్పుడు ఈతి బాధలు ఎక్కడున్నాయి? ఈ త్రివిధ క్లేశాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా సమసిపోయాయి కదా! ఈ జన్మలోకి ఈ జన్మలోకి ప్రవేశించడం మూలంగానే ఇవన్నీ కూడా మనం అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ జన్మలోకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇది శాశ్వతమైందని తెలిసినప్పుడు దీనిలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని ఆలోచించడం ఉంది చూసారా? అది చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన. దాని నుంచి వ్యక్తులని ముక్తులను చేయడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు చూడండి. అది చాలా ఉత్కృష్టమైనటువంటి సహాయం అది. ఆ స్థితిని శ్రీల వ్యాసమహాముని పొందుతున్నాడు ఇప్పుడు. అలా పొందినప్పుడే అలాంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే మనకి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ కూడాను శ్రీల వ్యాసదేవుని యొక్క కృపా హృదయంతోనే ఆవిర్భవించినవి. ఎందుకు ఆ కృపా హృదయం అనేటువంటిది జాగృతమైంది? ముక్తి మార్గంలో స్థిరపడి ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందినటువంటి వ్యాస మహాముని భవిష్యత్ తరాల్ని వీక్షించగలిగాడు. భవిష్యత్ తరాల్లో మానవ జీవిత దుర్లభ స్థితిని అర్థం చేసుకోగలిగాడు. ఆ దుర్లభ స్థితి నుంచి వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అనేటువంటి ఆలోచనతోని వాళ్ళకుండే పరిజ్ఞానం కూడా చాలా అల్పమైంది కాబట్టి శృతి ద్వారా ఒకసారి వినడం ద్వారా వేద శాస్త్రాన్ని అభ్యసించి గుర్తుపెట్టుకొని దాన్ని తమ జీవితంలోకి అన్వయించుకునే శక్తి వాళ్ళకి లేదు అనేటువంటిది అవగతమైంది కాబట్టి వేదాలని 4గా విభజించి వాటిని గ్రంథ రూపంలో రాతపూర్వకంగా మనకి అందజేశారు. సో నిజంగా మనము మన జీవితంలో కూడా ఎవరికైనా సహాయం చేయాలంటే చేయవలసినటువంటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఈ భగవత్ సమాచారాన్ని వాళ్ళకి అందించడం. ఈతి బాధలు ఎన్నో ఉంటాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఏంటి ప్రొఫెషనల్‌గా ఏదో పని చేస్తూ ఉంటాం. అక్కడేవో కొన్ని సమస్యలు. అవి తొలగిపోవు. అవి తొలగిపోవాలి అంటే ఎందుకు తొలగిపోవు? ఎప్పుడైతే నేను ఈ శరీరంలోకి ప్రవేశించానో, భౌతిక శరీరంలోకి ప్రవేశించానో అవన్నీ కూడా దాటితో పాటే ఈ శరీరంతో పాటే వచ్చేస్తాయి. వాటిని తొలగించడం సాధ్యం కాదు. జైలు జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తికి జైల్లో కొన్ని విధి విధానాలు ఉంటాయి. వాటిని మార్చే అవకాశం లేదు. కానీ ఈ వ్యక్తిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మళ్ళీ జైల్లోకి వెళ్లకుండా రక్షించే అవకాశం ఉంది. వ్యక్తి నేరాలు చేయకుండా పరివర్తనను కలిగించి జైలు నుంచి బయటకు తీసుకురావచ్చు. బయటకు వచ్చాక ఎలా జీవించాలి? చట్టాన్ని ఉల్లంఘించకుండా, శాసనాన్ని ఉల్లంఘించకుండా ప్రశాంతమైన జీవితాన్ని ఎలా గడపవచ్చునో చెప్పి రక్షించవచ్చు. అంతేకాని జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఫెసిలిటీస్ పెంచుదాము అనేటువంటిది సరియైన విధానం కాదు. ఎందుకంటే జైల్లో ఉంచడానికి మూల కారణం ఏమిటి? ఈ వ్యక్తి ఏదో ఒక రకమైన నేరం చేశాడు కాబట్టి జైల్లో ఉంచారు. అదొక శిక్షా స్థలం అది. దాంట్లోకెళ్ళి ఎలాంటి నియమాలు, నియంత్రణలు నాకు ఉండకూడదు అంటే కుదరదు. ఉండకూడదు అంటే ఉండకుండా ఉండొచ్చు. ఈ సమయానికే భోజనం చేయి, ఇంత మాత్రమే భోజనం చేయి, ఈ గదిలోనే నిద్రపో, ఇలా ఒక గంట కొట్టినప్పుడే నువ్వు లెగవాలి, ఈ గంట కొట్టగానే నిద్రకు ఉపక్రమించాలి, ఈ గంట కొట్టగానే బయటకొచ్చి నేను చెప్పిన పని చేయాలి. ఇలాంటి వాటిని అన్నించి కూడాను ముక్తుడవ్వాలి అంటే ఏం చేయాలి? జైలుకి వెళ్లకుండా ఉండాలి. చాలా సింపుల్. అంతేగాని అలా ఎలా జైల్లో ఆ నియమాలన్నీ తొలగించాలి, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించాలి. అలాంటి ప్రదేశం ఒకటి ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు దుర్వినియోగపరిచారు. భౌతిక ప్రపంచంలో ఇక్కడ మనకి జైలు బయట స్వతంత్రంగా
లిమిటెడ్ అయినా కూడాను స్వతంత్రంగా జీవించే అవకాశం కల్పించారు. శాసనాన్ని ఉల్లంఘించకుండా చట్టబద్ధంగా తమ ఇష్టానుసారంగా జీవించేటువంటి అధికారాన్ని వాళ్ళకిచ్చారు. దాన్ని మీరు దుర్వినియోగపరిచారు. అందుకు శిక్షార్హులయ్యారు. అందుకని జైల్లో పెట్టారు. మరి జైల్లోకెళ్ళి వాళ్ళకి దాంట్లో సౌకర్యాలు కల్పించడానికన్నా ఇంకా పెద్ద మూర్ఖత్వం ఇంకేమైనా ఉందా? నిజమైన సహాయము అంటే వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ భౌతిక ప్రపంచంలో మిగిలిన ప్రపంచంతో కలిసి జీవించేలాగా చేయగలిగారు. అదే విధంగా జీవాత్మలన్నీ కూడా కృష్ణుని సేవలో శాశ్వతంగా భగవంతుని యొక్క సన్నిధిలో ఉన్నాయి. వాళ్ళకిచ్చినటువంటి స్వతంత్రతను దుర్వినియోగపరచుకోవడం మూలంగా ఈ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించవలసినటువంటి అగత్యం ఏర్పడింది. ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాక దీనికి ప్రత్యేకమైన విధి నియమాలు ఉన్నాయి. త్రిగుణాలతో ప్రభావితమైనటువంటి భౌతిక ప్రపంచం అంతా కూడా 3 గుణాలతో వర్తిస్తుంది అని మనం నేర్చుకున్నాము. సప్త రజస్తమో గుణాలు. మన కోరికలను బట్టి మనం పొందాలనుకున్నటువంటి సంతృప్తిని బట్టి ఏ రకమైన ఇంద్రియతృప్తుల కోసం అయితే మనము ఆకాంక్షిస్తూ ఆ ఆలోచనలతోని శరీరాన్ని పొందామో అది పొందే ప్రయత్నంలో రకరకాల కష్ట నష్టాన్ని కూడా ఓర్చుకోవాల్సినటువంటి అగత్యము ఈ భౌతిక ప్రపంచంలో ఏర్పడుతుంది. దాన్ని సంపూర్ణంగా తొలగించడం అసాధ్యం. ఏదైతే అలాంటి నియమాలను పెట్టి తద్వారా వ్యక్తులలో పరివర్తన తీసుకురావడానికి నిర్దేశించబడినటువంటి ప్రదేశం అది. దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం భౌతిక ప్రపంచాన్ని దుఃఖ ఆలయము, దుఃఖానికి ఆలయము. అలాంటి దాంట్లోకి వెళ్ళి లేదు దుఃఖాన్ని తొలగిస్తాను, అది సాధ్యం కాదు. దుఃఖాన్ని తొలగించాలి అంటే ఏం చేయాలి? మనలో పరివర్తన రావాలి. ఈ ఆలయానికి రాకుండా చూసుకోవాలి, దుఃఖాలయానికి రాకుండా చూసుకోవాలి. మరి దుఃఖాలయానికి రాకుండా ఉండాలి అంటే ఈ భౌతిక ప్రపంచం, ఈ దుఃఖాలయం నుంచి, జైలు నుంచి విడుదలవ్వాలంటే కలియుగంలో మానవులు చేయవలసిన పని ఏమిటి? ఏం చేయాలి? కలియుగంలో మానవులు దుఃఖాలయం నుంచి బయటపడాలి అంటే? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. 10 నామాపరాధాలు లేకుండా హరినామ సంకీర్తన చేయాలి ప్రభుజీ, నామయజ్ఞం చేయాలి. హరే కృష్ణ. వెరీ నైస్. సో దాని నుంచి బయటపడాలి అంటే మనం చేయవలసింది ఏమిటంటే హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా ఈ దుఃఖాలయం అని పిలువబడేటువంటి భౌతిక ప్రపంచం నుంచి మనము విడిపడగలుగుతాము. మళ్ళీ రాకుండా మనము రక్షించుకోగలుగుతాము. ఈ పరిజ్ఞానం అంతా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల ఆవేదనని, జైల్లో ఉన్నటువంటి వ్యక్తులని ఉద్ధరించాలి అంటే చేయవలసింది అంటే వాళ్ళని జైలు నుంచి బయటకు తీసుకురావాలి. ఆ పనిని భక్తులందరూ చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. అందుకని ఎవరైనా మన అడిగారనుకోండి, భక్తులు ఏం చేస్తారండి? ఏం లేదు, ఒక దగ్గర కూర్చుంటారు, ఉదయం లేవగానే జపం అంటారు. ఎందుకంటారు? మూర్ఖుల వాళ్ళు కాదు. జ్ఞానాన్ని సంతరించుకొని అన్ని సమస్యలకి మూలమైనటువంటి ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించి ఆ మూల సమస్యని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు. దానిలో అగ్రగామి ఎవరు అంటే వ్యాసమహాముని. మీలో ఎవరైనా రచయితలు ఉంటే మీకు తెలుస్తుంది. కవులు కానీ రచయితలు కానీ ఉంటే వాటిని రచించడానికి, వాటిని ఒక పుస్తక రూపంలో పెట్టడానికి కానీ, ఒక పేపర్ మీద కానీ, లేకపోతే వాళ్ళు కంప్యూటర్లో రాసేస్తున్నారు, కంప్యూటర్ కానీ ఎక్కడైనా రాసి దాన్ని ఒక సిద్ధపరచాలి అంటే చాలా కష్టతరమైన పని. వ్యక్తులు ఎందుకు చేస్తారు ఇవి? భౌతికమైనటువంటి రచనలు కూడా చేయడానికి కారణం అంటే మోటివేషన్ ఏంటి అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడము, కీర్తి ప్రదర్శనలు కాంచుతాము అనేటువంటి ఆలోచనతో
చాలా మంది చేస్తూ ఉంటారు. అవి తీసుకుంటుంటారు కూడాను. వాళ్ళు చేసిన పనికి ప్రతిఫలం కూడా తీసుకుంటూ ఉంటారు. వేద వేద పరిజ్ఞానాన్నంతా కూడాను అనంతమైనటువంటి వేద పరిజ్ఞానం అది. అలాంటి పరిజ్ఞానాన్నంతా కూడాను శృతి ద్వారా కాకుండా ఇలా పుస్తక రూపంలో మనకి అందించే ప్రయత్నం చేయడం అనేటువంటిది సామాన్యమైనటువంటి సంకల్పం కాదు. దాన్ని వేదవ్యాసుల వారు తన మీదకి ఎందుకు స్వీకరించారు? దాన్ని ఎందుకు చేశారు అంటే, జనుల మీద వేదవ్యాసుడికి ఉన్నటువంటి కృప, వాళ్ళ మీద కలిగినటువంటి జాలి, వాళ్ళందరూ ఎలాంటి దుస్థితిలో ఉంటారో తెలుసుకున్నప్పుడు ఆయనలో కలిగినటువంటి ఆవేదనకు ప్రతిరూపమే ఈ వేద శాస్త్రాలన్నీ కూడాను మనకి పుస్తక రూపంలో లభించాయి. తర్వాతి కాలంలో మనకు అర్థమైంది ఏమిటి అంటే, ఆ వేదాలని అలా ఇచ్చినా కూడాను చదివి అర్థం చేసుకునే స్థితి కూడాను మనకి లేదు అని. అలాంటి స్థితిని కూడాను గమనించిన తర్వాత తదుపరి ఆచార్యులంతా కూడాను వేద శాస్త్రాన్ని ఇంకాను మనకి అవగతమయ్యే రీతిలో మన స్థాయికి వచ్చి మరీ వాటిని విశదీకరించి తెలియజేశారు. ఒకానొక సందర్భంలో మనం చదువుకుంటాము. భక్తి రసామృతంలో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తులు 3 స్థాయిలో, 3 దశల్లో ఉంటారు. కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అని. ఉత్తమాధికారి భక్తులు ఎవరైతే ఉంటారో అత్యున్నతమైన స్థితిలో ఉంటారు. వాళ్ళకి భౌతిక బంధనాలతోని ఏ రకమైనటువంటి సంబంధాలు కూడా ఉండవు. ఆ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి అని చెప్పుకున్నా చూడండి. అందరినీ సమదృష్టితో చూడగలుగుతారు వాళ్ళు. చూస్తారు కూడాను. ఎందుకంటే అందరినీ కూడాను ఆత్మలుగా, భగవంతుని యొక్క అంశాలుగా చూస్తారు కాబట్టి సమదృష్టితో చూడగలుగుతారు. అలాంటి ఎప్పుడైతే కానీ అది పరమహంస స్థాయి అని చెప్తారు. అలాంటి పరమహంస స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మెట్టు దిగి వచ్చి పరివ్రాజకాచార్యుడిగా ఈ ప్రచారాన్ని స్వీకరిస్తాడు. అలా స్వీకరించినప్పుడు తమ స్థాయిని ఒక మెట్టు దిగి వస్తారు ఆ ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్న భక్తులు. ఎందుకని ఎప్పుడైనా సరే మనం ప్రీచింగ్ చేస్తున్నాం అనుకోండి, ప్రచారం చేస్తున్నాం అనుకోండి, మనం డిస్క్రిమినేట్ చేయాలి. మనం తేడాన్ని గమనించగలగాలి. వింటున్న వాళ్ళు ఎవరు, ఎలాంటి స్థితి నుంచి వచ్చారు, వాళ్ళ స్థితిగతులు ఏమిటి తెలుసుకోకుండా మనం చెప్పేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. అక్షరాభ్యాసానికి వచ్చిన వాడికి ఐన్‌స్టీన్ సిద్ధాంతం చెప్తే ఏమర్థం అవుతుంది? ముందు వాళ్ళకి అక్షరాలు నేర్పించాలి. అంటే ఆ తేడా ఏముంది? వచ్చిన వాళ్ళలో ఏం తేడా ఉంది? ఇది సంభాషణ చెప్తున్నాను అనేటువంటి డిస్క్రిమినేషన్ అనేటువంటిది చేయాలి. ఆ తేడా అనేటువంటిది గమనించాలి. ఆ తేడాన్ని గమనించాలి అంటే పరమహంస మహాభక్తుడు పరివ్రాజకారి ఒక స్థితి దిగజారి వచ్చి మరి ఆ తేడాని పరిగణనలోకి తీసుకొని భగవత్ ప్రచారాన్ని చేయవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. చూసారా ఎన్ని కష్ట నష్టాలకి భక్తులు ఓర్చుకొని భగవంతునికి సంబంధించిన ఈ సమాచారాన్ని వ్యక్తులకు అందిస్తున్నారు. నిజమైన కృపాళులు ఎవరు అంటే భక్తిలో ఉండి భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి అంతా అందిస్తున్న వాళ్ళు ప్రపంచానికి నిజంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు. మిగిలిన సేవకులుగా కనబడుతున్న వ్యక్తులందరూ కూడా నిజం చెప్పాలి అంటే మునిగిపోతున్న వ్యక్తి యొక్క దుస్తులను రక్షించే ప్రయత్నం చేస్తున్నటువంటి మూర్ఖులు నిజంగా కూడా. మునిగిపోతున్న వ్యక్తిని రక్షించే పద్ధతి ఏమిటి అంటే ఆ వ్యక్తిని రక్షించాలి. అతని దుస్తులను పట్టుకొని లాగి వాటిని రక్షిస్తే ప్రయోజనం ఏముంది? అలాంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి శ్రీ వ్యాసమహాముని. అందుకనే ఆయన వేదశాస్త్రాన్ని మనకి అందించాలని ఉపక్రమించారు. ఆ ఆలోచనను చేయడం మొదలెట్టారు. సో ఇక్కడ మనకి ఈ తర్వాత ఈ శ్లోకాల్లో నైమిషారణ్యంలోని గుమికూడినటువంటి మునులందరూ కూడాను శౌనకునితో సహా శౌనకాది మహామునులందరూ కూడాను సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నప్పుడు వ్యాసుడు ఎవరు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మహారాజు పరీక్షిత్ ఎవరు? ఎందుకు ఆ స్థితి వచ్చింది ఆయనకి? వారం రోజుల్లో మృత్యు బాధపడాల్సినటువంటి అగత్యం ఏమి ఏర్పడింది? దాన్ని విశదీకరించడానికి
సిద్ధపడినటువంటి సుఖదేవ గోస్వామి ఎవరు? అసలు వ్యాసుడి ఆవిర్భావం ఎలా జరిగింది? అనేటువంటి ప్రశ్నలన్నీ కూడాను వాళ్ళు అడగడంతోని సూత గోస్వామి దీనికి సంబంధించిన వివరణంతా కూడాను వాళ్ళకి అందిస్తూ ఉన్నాడు. సో వ్యాసుడి యొక్క స్థితి ఏమిటి? ఎలా ఆవిర్భవించారు? మనం నేర్చుకున్నాం. దాని తర్వాత వ్యాసుడి యొక్క హృదయం ఎలా కృపతో నిండిపోయి వేదాలని పుస్తక రూపంలో పెట్టాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం ఈ 2 శ్లోకాలలో చర్చించుకున్నాం. సో మనం ఇక్కడ ఆపితే ఎవరికైనా క్వెషన్ గాని, కామెంట్స్ గాని ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?